నాకు ఈ కులం ఆ కులం అనే తేడా ఉండదు. ప్రియాంక రెడ్డి మీద అన్యాయం జరిగినప్పుడు కూడా నా కొడుకు రాయకుండా ముందు పాట రాసి పాడిన వ్యక్తిని నేను వాడలేదు, నేను చెల్లెతో వాడిపించిన లక్ష్మితోనే. ఏం పాట? ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమునది గజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ ఆడవాళ్ళకివ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునిక భరత మాత అంటే మీకు అలుసా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు. నిన్నగాక మొన్న ఒక 4వ తరగతి చదువుతున్న అమ్మాయిని 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న అబ్బాయిలు రేపు చేసి చంపేశారు. అది రాసిన క్లియర్గా పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నేను ఎప్పుడు పాట రాసిన చాలా వివిధ, నార్యంతే పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మన గ్రంథాలలో ఉంది. ఇక 5 సంవత్సరాల పిల్లని రేపు చేసేదన్న ఎవడు పాటిస్తుండో ఆ ధర్మగ్రంథాలే. ధర్మగ్రంథాలు ఎక్కడైనా యూటిలైజ్ అవుతున్నాయంటే మా అలలను గుళ్ళకి రానియకుండ్రి, మా అదిగోళ్ళని గుళ్ళకి రానియకుండ్రి, సాకరోళ్ళని గుళ్ళకి రానికి అమ్మ గీదారా ఎవడు చెప్పినా నాకు అర్థం కాదు. అందుకే చదువుకున్న వ్యక్తిగా నేను ప్రధానంగా పాటించే విషయం ఏంటంటే నాతస్యం ప్రతిమాస్తి, దేవుడు రాళ్ళల్లో లేడు. సంతు కబీర్ దాస్ చెప్పిన మాటనే రాసిన, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండ అయినా నువ్వు సంతు కబీర్ దాస్, నేను కాదు, ఐఎమ్ నాట్ రెంజాల రాజేష్, అనువాదకుడు మాత్రమే. ఆయన క్లియర్గా చెప్తారు 10 సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్నానం చేయడం వల్ల ఈ పాపాత్ముల పాపాలన్నీ తొలగిపోతే నిత్యం తన పిల్లలకు పట్టడి అన్నం పెట్టడం కోసం ఒక జాలరి ఒక గూన్లైనా రోజు అదే గంగలో ఉంటున్నాడు కదరా తండ్రి, మరి ఆయన జీవితం ఎందుకు మార్చలేకపోయింది ఇక గంగా అని చెప్పి ఆయన ఇంకో మాట కూడా అంటారు, ఓహో ఈ పాపాలు చేసిన వాళ్ళందరినీ 10 సంవత్సరాలకు ఒకసారి గంగలో మునిగితే పుణ్యాత్ములుగా మారిస్తే రీస్టార్టెడ్ చేయాలా పాపాలు అంటే, మళ్ళీ రేపులు చేయాలా, మళ్ళీ మర్డర్ చేయాలా, మళ్ళీ మానభంగాలు చేయాలా, మనుషులు దోసుకొని తినాలా, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మాట్లాడాను. సంతు కబీర్ దాస్, బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టలే, అప్పటికి పూలే పుట్టలే, నేను ఇప్పుడు పుట్టిన అప్పుడే ప్రశ్నించారు. వీళ్ళు ఏమనుకుంటారంటే భారతదేశంలో పుట్టిన ఎవరికి కూడా భారతదేశం చరిత్ర తెలియదు. సంతు కబీర్ దాస్ అనగానే వేమనగా మేడి పండు చూడు మళ్ళీ అమ్మాయి ఉండరా, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు, ఇవే తెలుసు తప్ప వాళ్ళు రాసిన నిజమైనటువంటి సాహిత్యం, ఈ దేశంలో ఉన్నటువంటి మూలాల గురించి రాసిన సాహిత్యం వాళ్ళకి తెలియకరాని తప్పర్థం చేస్తారు.